హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది డైలీ కరెంట్ అఫైర్స్ 2 ఆగస్ట్కి సంబంధించింది. 2 ఆగస్ట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్ కేసు మీరు మిస్ అయినట్టయితే కనుక ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, చెక్ చేయొచ్చు. నిన్నటిది ఈ రోజుది కలిపి. అండ్ జూలై అండ్ జూన్ ఎలాగో మనం సపరేట్ మనకి ఫోల్డర్స్లో ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దట్ మీ కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్స్ ఎన్ని, మనకి 8 టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మనకి ఇండియాలో అస్సాంలో గుర్తింపు పొందింది కదా. అసలు ఓవరాల్గా ఈసారి జరిగినటువంటి మీటింగ్లో మొత్తం 24 న్యూ సైట్స్ ఐడెంటిఫై అయ్యాయన్నమాట. మరి 24లో ఎన్ని కల్చరల్ సైట్స్, ఎన్ని న్యాచురల్ సైట్స్, ఎన్ని మిక్స్డ్ సైట్స్ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇండియా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పైన ప్రొటెస్ట్ వ్యక్తం చేయబోతుంది. ఎందుకంటే వీళ్ళు పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్ అనేది ఇండియా గురించి అది కరెక్ట్ లేదని చెప్పేసి ఇండియా భావిస్తుంది. నెక్స్ట్, 1 DAE 1 సబ్స్క్రిప్షన్ ఇనిషియేటివ్. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంటే వాళ్ళ యొక్క స్కీమ్ ఒకటి. నెక్స్ట్, హోలాంగ్ గప్ గిబాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మరి గిబాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎందుకు ఉంది? ఇది మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, మేకదాతు ప్రాజెక్ట్. మీకు ఐడియా ఉంటే చెప్పండి స్టూడెంట్స్, ఇది మనకి ఏ 2 రాష్ట్రాల మధ్యలో ప్రాజెక్ట్ ఇది? ఏ 2 రాష్ట్రాల మధ్యలో ప్రాజెక్ట్ సంబంధించింది ఇది? ఆన్సర్ ఏదంటే ట్రై చేయండి. నెక్స్ట్, షూటర్ స్వప్నిల్ కౌసాలే విన్స్ 3rd మెడల్ ఫర్ ఇండియా. ఓకే, ఇండియాకి 3rd మెడల్ షూటింగ్లో. ఇప్పుడు మనకు వచ్చిన మెడల్స్ అన్నీ కూడా షూటింగ్లోనే వచ్చినాయి. 3 మెడల్స్ కూడా. ఓకే, అన్నీ కూడా బ్రాంజ్లో వచ్చినాయి ప్రస్తుతానికి మనం ఈ వీడియో డిస్కస్ చేస్తున్న టైంకి. ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అండ్ కోచ్ అనుష్మాన్ గైక్వాడ్ పాస్డ్ అవే. అనుష్మాన్ గైక్వాడ్ ఈరోజు చనిపోయారు. అండ్ మొజాంబిక్ మ్యాప్ పాయింటింగ్. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్. దీస్ ఆర్ ద 8 టాపిక్స్. సరే, ఫస్ట్ వన్, 24 న్యూ సైట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 24 న్యూ సైట్స్ ఇంక్లూడ్ అయినాయి అంటున్నాం. సరే, ఎప్పుడు మరి ఇంక్లూడ్ అయినాయి? ఈ యొక్క యునెస్కో వాళ్ళ యొక్క మీటింగ్ జరిగింది ఇండియాలో. ఎన్నో మీటింగ్ అది? 46th సెషన్. 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ. వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46th సెషన్ మీటింగ్ జరిగింది. ఇందులో 24 న్యూ సైట్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా యాడ్ చేశారనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సైట్ని తీసేశారు కూడా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నదాన్ని తీసేశారు. అది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇండియాలో ఇప్పటివరకు ఎన్ని సైట్స్, అలానే వరల్డ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుంచి ఎక్కువగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వచ్చినాయో చూద్దాం ఒకసారి. 24. ఈ యొక్క 46 సెషన్లో ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యాడ్ అయినాయి మనకి ఇండియా నుంచి? ఓవరాల్గా వరల్డ్లో 24 యాడ్ అయిపోయినాయి. ఈ యొక్క 24లో మనకి చూసినట్టయితే కనుక ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఈ మీటింగ్ ఏదైతే ఉందో, 46 సెషన్ ఏదైతే ఉందో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళ యొక్క ఫస్ట్ మీటింగ్ ఇండియాలో. మన ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. అండ్ యునెస్కో ఇప్పుడు మనకి డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజోలే. యునెస్కో డైరెక్టర్ జనరల్ మనకి ఆడ్రీ అజోలే. అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ కల్చర్ అండ్ హెరిటేజ్, కల్చర్ అండ్ టూరిజం గజేంద్ర సింగ్ షెకావత్, కల్చర్ అండ్ టూరిజంకి మినిస్టర్. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ఈ సందర్భంలో ఈ మీటింగ్ సందర్భంలో మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి $1 million అసిస్టెంట్ కూడా మనం ప్రకటించడం జరిగింది ఇండియా నుంచి. ఈ 24లో 19 వచ్చేసి కల్చరల్, 4 వచ్చేసి మనకి న్యాచురల్, 1 వచ్చేసి మిక్స్డ్. అంటే మనకి సాంస్కృతికపరమైన అలా సహజపరమైన మిక్స్డ్ 2 లక్షణాలు కలిగి ఉన్నవి. మన ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చాలా ఫ్యూ, ఓకే, ఇన్ఫ్యాక్ట్ చాలా ఫ్యూ మాత్రమే మిక్స్డ్ సైట్స్ ఉన్నాయి. మన ఇండియా వరల్డ్ హెరిటేజ్ సైట్, మన ఇండియాలో ఉన్నటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నటువంటి మిక్స్డ్ సైట్ ఎందుకు చెప్పగలుగుతారా మీరు? వాట్ ఈస్ ఎ మిక్స్డ్ సైట్ అంటే అది కల్చరల్ కేటగిరీలో గుర్తింపు పొందింది అండ్ న్యాచురల్ కేటగిరీలో కూడా గుర్తింపు పొందింది. నెక్స్ట్, వరల్డ్ లెవెల్లో 1223 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించారు. ఇందులో మనకి న్యాచురల్ ఎన్ని ఉన్నాయి, కల్చరల్ ఎన్ని ఉన్నాయి మనం చూస్తున్నాం. అండ్ ఇటలీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నటువంటి దేశం ఏంది? ఇటలీ, ఫాలోడ్ బై చైనా 59 సెకండ్ ప్లేస్. ఇండియా వచ్చేసి మనకి 6th ప్లేస్లో ఉంది స్టూడెంట్స్. ఇండియా విత్ 43 సైట్స్. రీసెంట్గా అస్సాంలోని మోడెమ్స్ అహోమ్ డినస్టీ వాళ్ళకి చెందింది. ఓకే, మనకి 6th ప్లేస్లో ఉంది. అండ్ మన ఇండియాలో ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫస్ట్ మనకి 1983లో మనకి వచ్చినటువంటి ఏంటంటే అజంతా ఎల్లోరా కేవ్స్ ఒకటి, దాంతోపాటు మనకి తాజ్మహల్ ఒకటి, అండ్ ఆగ్రా ఫోర్ట్. ఇవి 3 కూడా మనకి ఫస్ట్ 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి గుర్తింపు పొందినాయి ఇండియా నుంచి. వరల్డ్ హెరిటేజ్ కమిటీ రిమూవ్ చేసింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ నుంచి ఈ యొక్క నికోలో కోబా. వెరీ ఇంపార్టెంట్. నికోలో కోబా నేషనల్ పార్క్ ఏ కంట్రీలో ఉన్నది? మనకి సెనెగల్లో ఉన్నటువంటి దీన్ని మనకి వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు ఈ యొక్క డేంజర్ జాబితాలో ఉండి దాన్ని కంప్లీట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ నుంచి తీసివేయడం జరిగింది. ఓకే, అంతకుముందు అది డేంజర్ సైట్లో ఉండేనమాట. సరిగా ప్రొడక్ట్ చేయట్లేదని చెప్పేసి ఇప్పుడు దాన్ని తీసేశారు. ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్. అండ్ వరల్డ్లో ఎన్ని ఉన్నాయి యునెస్కో హెరిటేజ్ సైట్స్, ఇండియాలో ఎన్ని ఉన్నాయి, ఇండియా పొజిషన్ ఏంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. నెక్స్ట్, టాపిక్ నెంబర్ 2, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇండియా యాక్చువల్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో ఫౌండింగ్ మెంబర్. దాంతోపాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మనకి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ ద్వారా ఏర్పడింది. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ద్వారా, వర్సైల్స్ ఒప్పందం ద్వారా 1919 ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క లేబర్ లాస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది చూస్తుంటుంది. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. అదేంటంటే ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్. యాక్చువల్లీ దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఇది మన ఇండియాలో ఉన్నటువంటి ప్రాక్టికల్ కండిషన్స్ని తీసుకొని ఈ రిపోర్ట్ పబ్లిష్ అవ్వలేదు అని చెప్పేసి మనం ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి అగెనిస్ట్గా ఈ యొక్క కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఇండియా ఆలోచిస్తుంది. మరి కాంటెక్స్లో ఒకసారి మనం ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గురించి ఆలోచిద్దాం. ఇది 1919లో ఏర్పడింది. మనకి ఇప్పుడున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఓల్డెస్ట్, చాలా పురాతనమైనటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే ILOనే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మనకి 1946 UNO యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీగా ILO ఏర్పడింది. ఇది మనకి హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా. అండ్ మెంబర్స్ ILOలో 187 ఉన్నాయి. అందులో మనకి 186 అంటే మనకి UNOలో మెంబర్షిప్ ఉన్నటువంటి 193లో 186 ILOలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ UNOలో మెంబర్షిప్గా లేనిది ILOలో మెంబర్షిప్ ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే కుక్ ఐలాండ్స్. ILO వాళ్ళ యొక్క కృషికి గాను వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్ కూడా వచ్చింది. 1969లో నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సెకండ్. థర్డ్ వన్ DAE వన్ సబ్స్క్రిప్షన్ ఇనిషియేటివ్. ఇది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. జనరల్గా ఇందులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి వీళ్ళకి రీసెర్చ్ చేసుకోవడానికి ఎక్కువగా జర్నల్స్ కానీ ఆర్టికల్స్ కానీ యాక్సెస్ అవసరం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. అంటే అందులో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హై క్వాలిటీ జర్నలిజాన్ని అంటే రీసెర్చ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి వన్ DAE వన్ సబ్స్క్రిప్షన్ ఈ ప్రోగ్రామ్ ఎట్లా లాంచ్ చేశారు? టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబై. ఇది మీకు జనరల్గా మీకు ఇట్లాంటివి ఇచ్చి ఇది ఏ మినిస్ట్రీకి అడగవచ్చు, ఏ మినిస్ట్రీ లేదా దీని పర్పస్ ఏంది అని అడగవచ్చు. టు ఇంప్రూవ్ ద యాక్సెస్ టు సైంటిఫిక్ రీసెర్చ్. ఇది ఆల్మోస్ట్ DAE వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆల్మోస్ట్ 60 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా దీన్ని వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇదివరకు దీనివల్ల ఏమవుతుంది, మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మెంబర్స్కి వాళ్ళ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రీసెంట్గా అటామిక్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గుర్తుంటే మనకి ఫాస్ట్ బ్రీడర్ అటామిక్ రియాక్టర్స్ని కూడా వీళ్ళు అలౌ చేస్తారు. అంటే దాన్ని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో దట్ మనకి తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ న్యూక్లియర్ ఎనర్జీ వచ్చేటటువంటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ అటామిక్ రియాక్టర్స్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ హులాంగ్ గిబ్బన్ శాంక్చురీ. యాక్చువల్లీ గిబ్బన్ అంటే మనకు ఒక టైప్ ఆఫ్ మంకీ. ఇది మనకు హులాంగ్ గిబ్బన్ శాంక్చురీ మనకి అస్సాంలో ఉంది. యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి, అసలు ఒక గిబ్బన్ అంటే ఈ గిబ్బన్ యానిమల్ పైన పేరు పెట్టినటువంటి ఒక శాంక్చురీ అంటే ఏదైనా ఇండియాలో ఉందంటే ఇది ఒకటి. మనకి అస్సాం మనకి నార్త్ ఈస్ట్లో సెకండ్ లార్జెస్ట్ స్టేట్, మీకు తెలుసు. అలానే మీకు నేను పాలిటీలో కూడా చాలాసార్లు చెప్పాను, అస్సాంకి సంబంధించినటువంటి గవర్నర్ ఇష్యూ చేసినటువంటి ఆర్డర్స్ అనేవి ఈవెన్ పార్లమెంట్ లా కన్నా కూడా చాలా ఇంపార్టెంట్వి, హైలీ ఇంపార్టెంట్. ఓకేనా? సరే, మరి ఈ కాంటెక్స్ట్లో ఒకసారి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి చెక్ చేద్దాం మనం ఒకసారి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఏం చేసిందంటే ఈ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ ఇక్కడ ఏమైనా దొరుకుద్దేమో అని చెప్పేసి వీళ్ళు టెస్ట్ చేయబోతున్నారు అనమాట. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది అని తెలిస్తే మరి ఈ యొక్క ఏదైతే కనుక హుల్లాగ్ గిబ్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్యూచర్ని రిస్క్లో పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి మనకు డిఫరెంట్ అంటే ఆర్టికల్స్ వచ్చాయి. కాబట్టి ఈరోజు మనం హుల్లాగ్ గిబ్బన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇది మనకి గిబ్బాన్ చెప్పాను కదా, మంకీ టైప్లో ఒక వెరైటీ. గిబ్బాన్ పైన నేమ్ ఉన్నటువంటి ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైనా ఉందంటే ఇండియాలో ఇది ఒకటే అనమాట. ఓకే, ఇదొకటే డెన్సియెస్ట్ గిబ్బాన్. మనకు ఆల్రెడీ అస్సాంలో తెలుసు. అస్సాంలో మనకి రీసెంట్గా మోడెమ్స్ సందర్భంలో మనం అస్సాంని డిస్కస్ చేసాం. అస్సాంలో మనకి 3 ఉన్నాయి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఒకటి వచ్చేసి మనకి కజిరంగా, సెకండ్ మనస్, మూడవది ఈ యొక్క మోడెమ్స్ అహోమ్ డినాసిటీ. ఇందులో మనకి రివర్ ఏది వెళ్తుంది, మనకి బోగ్డాయి రివర్ హోలాంగ్ గప్పన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మనకి ఇండియాస్ ఓన్లీ గిబ్బాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ నార్త్ ఈస్ట్లో ఏదైనా మీకు బెంగాల్ స్లో లోరీస్, యాక్చువల్లీ ఇది నాక్టర్నల్ ఉంటుంది. నాక్టర్నల్ యానిమల్ ఇది అంటే ఇది ఒక బర్డ్ లాంటిది అనుకోండి, లేదా స్క్విరల్ అంటే ఉడత లాంటిది. ఇది కనిపించేది నార్త్ ఈస్ట్లో, ఇది ఒక్క దగ్గరనే అనమాట. బెంగాల్ స్లో లోరీస్. ఇది మనకి 4th వన్ హోలాంగ్ గిబ్బన్. నెక్స్ట్ 5th వన్ మేఘదాతు ప్రాజెక్ట్. ఇది మనకి కర్ణాటక అండ్ తమిళనాడు. కర్ణాటక గవర్నమెంట్ ఏమంటుందంటే ఇన్ కేస్ మాకు తమిళనాడు గవర్నమెంట్తోని ప్రాపర్ అగ్రిమెంట్ సెట్ అయితే కనుక మేము మేఘదాతు ప్రాజెక్టుని ఇనిషియేటివ్ చేస్తామన్నారు. మేఘదాతు ప్రాజెక్ట్ మనకి ఏ స్టేట్కి సంబంధించిందంటే ఏ రివర్ సంబంధించిందంటే కావేరీ రివర్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది, మనకి కర్ణాటకలో వస్తుంది. యాక్చువల్గా
కర్ణాటక మేకదాతు ప్రపోజల్ ప్రాజెక్ట్. సరే, దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు స్టేట్స్ మధ్యలో ఏదైనా రివర్ డిస్ప్యూట్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి పార్లమెంట్ ఏదైనా ఒక మెకానిజంని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దాన్ని మనం ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ మెకానిజం అంటారనమాట. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ మెకానిజం. ఏ ఆర్టికల్ స్టూడెంట్స్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ మెకానిజం? ఈజీ ఆన్సర్ చెప్పండి. పార్లమెంట్ ఏ ఆర్టికల్ ప్రకారము ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ మెకానిజం అంటే అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించినటువంటి ఒక మెకానిజంని పార్లమెంట్ ఏ ఆర్టికల్ ప్రకారము అపాయింట్ చేస్తుంది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, కర్ణాటక చీఫ్ మినిస్టర్ రీసెంట్గా మనరు తమిళనాడు గవర్నమెంట్తోని మాట్లాడి మేకదాతు ప్రాజెక్ట్, కావేరీ రివర్ పైన మేకదాతు ప్రాజెక్ట్కి మేము చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల బెంగళూరు కూడా వాటర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మేకదాతు ప్రాజెక్ట్ అనేది మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, దాంతోపాటు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, రెండు కూడా డ్రింకింగ్ వాటర్, దాంతోపాటు పవర్ ప్రాజెక్ట్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. అండ్ మనకి మేకదాతు రిజర్వ్ వల్ల మనకి ఇది ఎక్కడ కడుతున్నారు? మనకి కావేరీ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అర్కావతి, అర్కావతి ఎక్కడైతే కనుక కావేరీ రివర్ కలుస్తుందో అక్కడ మనకి యొక్క మేకదాతు ప్రాజెక్ట్ అనేది వస్తుంది. మేకదాతు ప్రాజెక్ట్ కెపాసిటీ మనకి 66,000 TMC. అండ్ దీంతో మనకి బెంగళూరుకి 4 TMC వాటర్ వస్తుంది. అండ్ ఈ ప్రాజెక్టు కట్టాలంటే లోవర్ రైపీరియన్ స్టేట్ అంటే మనకి దిగువన ఈ రివర్ నుంచి దిగువన వెళ్తున్న స్టేట్ ఏదైతే తమిళనాడు ఉంటుందో తమిళనాడు నో అబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుందన్నమాట అకార్డింగ్ టు యొక్క కావేరీ ట్రిబ్యునల్. కాబట్టి తమిళనాడు యాక్సెప్టెన్స్ తీసుకొని వీళ్ళు మేకదాతు ప్రాజెక్టు తీసుకొచ్చేటటువంటి ప్రపోజల్ ఉంది అని చెప్పేసి కర్ణాటక వాళ్ళు అంటున్నారు. ఇది మనకి మేకదాతు ప్రాజెక్ట్. టాపిక్ నెంబర్ 5. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, దట్ ఈస్ షూటర్ స్వప్నిల్ కౌసాలే విన్స్ 3rd మెడల్ ఫర్ ఇండియాకి 3rd మెడల్ తీసుకొచ్చారు స్వప్నిల్ కౌసాలే షూటింగ్. మరి ఎందులో ఇతనికి మెడల్ వచ్చింది? ఈ షూటింగ్లో మనకి ఒలింపిక్స్లో మెడల్ వచ్చింది కదా. ఏ మెడల్ వచ్చింది? బ్రాంజ్ మెడల్. మనకు వచ్చినటువంటి 3 మెడల్స్ కూడా బ్రాంజ్ మెడల్ షూటింగ్లోనే వచ్చింది. ఓకే, షూటింగ్లో ఈసారి చాలా గుడ్ మెడల్స్ వచ్చినాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఒకే ఒలింపిక్స్లో మనకి షూటింగ్ నుంచి 2 సార్లు మాత్రం హైయెస్ట్ మెడల్స్ వచ్చినాయి. ఓకే, గగన్ నారంగ్ అండ్ విజయ్ కుమార్ గారు. ఈసారి మనకు 3 మెడల్స్ వచ్చినాయి. ఇందులో 3లో మళ్ళీ 2 మను బాకర్ ఉన్నాయి. ఓకేనా, బ్రాంజ్ మెడల్ మెన్స్ 50 మీటర్ రైఫిల్ కేటగిరీ. మొత్తం ఇండియా నుంచి మనకి ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అవుతున్న వారు ఎంతమంది? 117 టీమ్ మెంబర్స్. మొత్తం మనకి ఎంతమంది మనకి ఈ యొక్క షూటింగ్లో పార్టిసిపేట్ అవుతున్నారు? 21 షూటింగ్లో పార్టిసిపేట్ అవుతున్నారు. 29 ఏమో మనకి అథ్లెటిక్స్లో ఉన్నారు. మిగతా వాళ్ళు డిఫరెంట్ స్పోర్ట్స్లో ఉన్నారు. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ ఏది? 33rd ఒలింపిక్స్, 33వ ఒలింపిక్స్. ఓకే, మనకి ఫ్రాన్స్ ప్యారిస్లో జరుగుతుంది 26 జూలై నుండి 11 ఆగస్టు 2024 వరకు. ఇది మనకి షూటింగ్ స్వప్నిల్ కౌసాలే 3rd మెడల్ గురించి, బ్రాంజ్. ఓకేనా, మనకి యాక్చువల్గా షూటింగ్లో గోల్డ్ ఫస్ట్ ఇండివిజువల్ కేటగిరీలో కానీ ఓవరాల్గా గోల్డ్ తీసుకొచ్చింది మనకి అభినవ్ బింద్రా. అది కూడా మనకి షూటింగ్లోనే వచ్చింది. నెక్స్ట్ మనకి ఇండియాలో పాపులర్ ఇండియన్ క్రికెటర్, దాంతోపాటు ఇండియన్ కోచ్, BCCI సెలెక్టర్ అనుష్మన్ గైక్వాడ్ గారు చనిపోయారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ మనకి ఒకసారి అనుష్మన్ గైక్వాడ్ గారి నుంచి చూద్దాం. ఇండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ అండ్ ఇండియన్ క్రికెట్ కోచ్ కూడా మనకి. ఇండియన్ క్రికెట్ టీంకి 1997 నుంచి 2000 మధ్యలో కోచ్గా పనిచేశారు. మన క్రికెట్లో ఇచ్చేటటువంటి హైయెస్ట్ అవార్డు ఏదైతే ఉంటుందో CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా తనకి ఇవ్వడం జరిగింది. అండ్ తన యొక్క ఈ అవార్డు CK నాయుడు అవార్డు లైఫ్ టైమ్ అచీవ్ అవార్డ్మెంట్ స్టార్ట్ చేసింది 1974. హైయెస్ట్ అవార్డు ఇన్ ఇండియన్ క్రికెట్స్. తన యొక్క ఆటోబయోగ్రఫీ గట్స్ ఎమిడ్ బ్లడ్ బాత్ అనే యొక్క ఆటోబయోగ్రఫీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. అనుష్మన్ గైక్వాడ్ 1997 నుంచి 2000. యాక్చువల్గా మనకి అనిల్ కుంబ్లేకి పాకిస్తాన్ పైన 10 వికెట్స్ వచ్చినాయి చూసారు టెస్ట్ మ్యాచ్లో. అప్పుడు మనకి యొక్క కోచ్ ఉన్నది మనకి అనుష్మన్ గైక్వాడే. అది మనకి ఫిరోజ్ షా కోట్లా స్టేడియం. నెక్స్ట్ మొజాంబిక్ మనకి న్యూస్లో ఎందుకు వచ్చిందంటే మొజాంబిక్ నుంచి మనకి తూర్దాల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తూర్దాల్ అనేది కందిపప్పు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మొన్న కొద్దిగా డిస్ట్రప్షన్ వచ్చింది అక్కడ కొన్ని ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల అది మనకి డిస్టర్బెన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనకి తిరిగి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ సందర్భంలో మొజాంబిక్ ఎక్కడ ఉందో చూసినట్టయితే కనుక మొజాంబిక్ మనకి ఈస్టర్న్ ఆఫ్రికాలో ఉంటుంది. అండ్ మొజాంబిక్ దగ్గరలో ఉన్నటువంటి కంట్రీ మెడగాస్కర్, కెన్యా, టాంజానియా, మొజాంబిక్ ఇవన్నీ కూడా మనకి ఈస్టర్న్ ఆఫ్రికా. ఇది వచ్చేసి మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికా. చెప్పండి స్టూడెంట్స్, మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఉన్నటువంటి దేశాలు ఏంది? వాట్ ఆర్ ద కంట్రీస్ ప్రెసెంట్ ఇన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా? మరోసారి గుర్తు తెచ్చుకోవాలి మీరు. చెప్పండి, ఆన్సర్ చేయండి. సో మొజాంబిక్ మనకి ఏ కంట్రీస్తో క్యాపిటల్ ఉంది? మనకి సౌత్ ఆఫ్రికాతోని, దాంతోపాటు మనకి ఎస్వాతిని, అలానే జింబాబ్వే, దాంతోపాటు మనకి జాంబియా అండ్ మలావి, అలా టాంజానియా ఈ కంట్రీస్తో మనకి క్యాపిటల్ ఉంది.
సో మనకి మొజాంబిక్ నుంచి వస్తున్నటువంటి తూరు దాల్ ఏదైతే ఉందో దాన్ని మనం రెజ్యూమ్ మళ్ళీ మనం పునరుద్ధరించుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి, ఏ పోర్టు నుంచి? నకాలా పోర్ట్. మనకి ఈ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో చూసినాం. అలా మనకి మొజాంబిక్ ఛానల్ యొక్క మొజాంబిక్ని ఇక మెడగాస్కర్ నుంచి సపరేట్ చేస్తుంది. ఇది మొజాంబిక్ ఛానల్. బార్డరింగ్ కంట్రీస్ ఏందో మనం చెక్ చేసాం. మొజాంబిక్లో పాపులర్ రివర్ వచ్చేసి మనకి జాంబేజీ రివర్ లార్జెస్ట్, దాంతోపాటు లింపోపో రివర్, ఇది మనకి బోత్ లింపోపో రివర్ దాంతోపాటు జాంబేజీ రివర్ రెండు కూడా మనకి ఇండియన్ ఓషన్కి లీడ్ అవుతున్నాయి. హయ్యెస్ట్ పీక్ ఏంది మనకి ఇందులో? మౌంట్ బింగా ఈజ్ ద హయ్యెస్ట్ పీక్. ఇక్కడ దొరికేటటువంటి రిసోర్సెస్ మనకి గోల్డ్, కాపర్ ఇలాంటి రిసోర్సెస్ మనకి మొజాంబిక్లో లభిస్తున్నాయి స్టూడెంట్స్. ఓకేనా, ఇది మనకి మొజాంబిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. వాట్ ఈజ్ పరాక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సంబంధించి పరాక్ దేనికి సంబంధించింది? స్టూడెంట్స్, న్యూ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు. ఓకే, ఏ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీ అండర్ ద ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక స్టాండర్డ్ సెట్ చేసి దానికి ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్ అంటే ఎస్, అవును అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద హెజ్బుల్లా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. హెజ్బుల్లాకి సంబంధించింది. హెజ్బుల్లా ఇస్ ఎ సున్నీ మిలిషియా బేస్డ్ ఇన్ లెబనాన్ అన్నాడు. హెజ్బుల్లా లెబనానే, కాకపోతే సున్నీ కాదు స్టూడెంట్స్, సున్నీ కాదు, ఇది షియా. కాబట్టి ఈ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. దే వర్ ఒరిజినల్లీ ఫండెడ్ బై ఇరాన్స్ రివల్యూషనరీ గార్డ్స్. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళు ఫండ్ చేస్తున్నారండి. ఇరాన్ షియా కాబట్టి వీళ్ళు షియా. ఎస్, రైట్. హెజ్బుల్లా కన్సిడర్స్ ఇజ్రాయెల్ అండ్ ఇల్లిజిటిమేట్ స్టేట్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ఆక్యుపైడ్ పలస్తీనియన్ ల్యాండ్. హెజ్బుల్లా మనకి ఇజ్రాయెల్ని ఇల్లిజిటిమేట్ స్టేట్ అని కన్సిడర్ చేస్తుంది, పాలస్తీనా ల్యాండ్లో ఫామ్ అయిందని. ఇది కూడా రైటే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి టూ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు క్వాడ్కి సంబంధించి సౌత్ కొరియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద క్వాడ్లో సౌత్ కొరియా మెంబర్ ఉందా? లేదు. రీసెంట్గా క్వాడ్ యొక్క ఫారెన్ మినిస్టర్ మీటింగ్ కోసం అని చెప్పేసి మన జయశంకర్ గారు వెళ్ళారు కదా సో మనకి జపాన్కి. సో క్వాడ్ అంటే ఇండియా, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ, దాంతోపాటు మనకి జపాన్. సో కాబట్టి సౌత్ కొరియా లేదు. దే హ్యావ్ షేర్డ్ విజన్ ఆఫ్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అందరికి చెందింది. ఇక్కడ అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది రైట్. ఇట్ సపోర్ట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద 2050 స్ట్రాటజీ ఆఫ్ ద పసిఫిక్ ఐలాండ్ ఫోరం. పసిఫిక్ ఐలాండ్ ఫోరంకి సంబంధించి వీళ్ళకి 2050 ఆబ్జెక్టివ్ ఉంది, అది వీళ్ళు గౌరవిస్తున్నారు. కాబట్టి రెండు స్టేట్మెంట్స్ రైట్. క్వాడ్ అన్నదాన్ని ప్రతిపాదించింది మనకి ఇదివరకు ఫార్మర్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే. దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 2 ఆగస్ట్ 2024కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ అహెడ్. జై హింద్.